సార్ నమస్కారం సార్. నమస్తే అండి. హీరోయిన్ అండ్ బీజేపీ నేత మాధవలత గారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారి పైన కేసు అయితే నమోదు చేశారు సార్. అంటే వీళ్ళిద్దరి మధ్య ఒక ఇష్యూ జరిగింది. మనకు కూడా తెలిసింది. అతను చాలా తీవ్ర స్థాయిలో మాధవలత గారి పైన కామెంట్స్ చేశారు. అది అప్పుడు వివాదాస్పదంగా అయిపోయింది. సో ఇప్పుడు బీజేపీ నేత కూటమిలో ఉన్న టీడీపీకి సంబంధించిన నేత పైన కంప్లైంట్ చేయడం అనేది కూడా కాస్త ఇంట్రెస్టింగ్ గా మారింది సార్. మరి దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు సార్? మరి ఏం జరిగే అవకాశం ఉంది? ఆవిడ ఆశ్రయించింది పోలీసుల్ని, తన మీద అనుచితంగా మాట్లాడాడు ఆయన అని. అలాగే ఆవిడ ఫిలిం అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ని కూడా అడిగింది ఆవిడ. అంటే యాక్చువల్గా ఆవిడని హర్ట్ చేయటం కాదు, ప్రభాకర్ రెడ్డి మాట్లాడిన మాటలు సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి మహిళా లోకం మొత్తం కూడా సీరియస్గా ఖండించాల్సినటువంటి మాటలు. ఇండస్ట్రీ నుంచి ఒక స్పందన రావాలి, కానీ అక్కడ కనిపించలేదు ఆ స్పందన. ఇండస్ట్రీ వైపు నుంచి వీడికి మద్దతుగా ఎవరు నిలబడినట్టుగా కనిపించలేదు ఆ టైంలో. అలాగే మీడియా కూడా అక్కడ ఫోకస్ పెట్టలేదు. నిజానికి ఖండన రావాల్సినటువంటిది ఆ ఏరియాలో, అంటే కళారంగాల్లో పనిచేస్తున్నటువంటి మహిళలందరి మీద గంపగుత్తగా ఆయన మాట్లాడేశాడు, గ్రాంటెడ్గా తీసేసుకుని. అంటే నేను ఏం మాట్లాడినా చెల్లుతుంది అంటే మెదళ్లలో మేటేసుకుపోయినటువంటి ఒక భావజాలం ఇలాంటి మాటలు అలవొక్కగా మాట్లాడించేస్తుంది. ఇది తప్పని కూడా వాళ్ళు అనుకోరు, ఇది సహజమే అనుకుంటారు. అట్లా మాట్లాడినటువంటి పరిస్థితి చాలాసార్లు కనిపిస్తుంది జేసీ ప్రభాకర్ రెడ్డి దగ్గర. దానికి రీజన్ ఏంటంటే, ఇది నా ఏరియా, నేను నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, మీకేంటి సంబంధం, నా ఇష్టం, నా నోరు నా నాలిక నా ఇష్టం అన్న పద్ధతిలోనే వ్యవహరిస్తాడు ఆయన. ఈ వ్యవహరించే క్రమంలో ఆయన ఎవరు ఏమిటి, ఏ ఏరియాలో మాట్లాడుతున్నాం మనం అనేది అసలు పట్టించుకోడు. ఆ పట్టించుకోకుండా ఆ 31వ తారీఖు ఒక ఈవెంట్ ఏర్పాటు చేశారు వాళ్ళు. ప్రభాకర్ రెడ్డి గారి తాలూకా మనుషులు ఏర్పాటు చేసినటువంటి ఒక ఉమెన్ ఈవెంట్. అంటే పర్టికులర్గా ఆడపిల్లలతో 31st నైట్ సెలబ్రేషన్స్ నడపాలి అని ఈవిడ చాలా క్యాజువల్గా ఒక మాట ఉంది. ఆ ఏరియాలో అంటే ఎక్కడైతే తాడిపత్రి ఏరియాలో వీళ్ళు ఆ ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నారో ఆ ఏరియాలో కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండేవని నేను విన్నాను, నా నోటీస్కి వచ్చింది. అంటే నువ్వు బెంగళూరులో ఉంటావు, హైదరాబాద్లో ఉంటావు, నీకెలా తెలుసు అని మాట్లాడాడు ఆయన. ఆవిడ ఎక్కడైనా ఉండొచ్చు, ఆ ఏరియాకి కూడా ఆవిడ గతంలో ఎప్పుడో వెళ్ళినట్టుగా చెప్తోంది. ఆ ఏరియాలో కొంచెం ఈ గంజాయి తాగేవాళ్ళు అలాంటి వాళ్ళు చచ్చాడుతూ ఉండటం నేను గమనించాను. అది కొంచెం డేంజరస్ ఏరియా. ఆ ఏరియాకి వెళ్ళేటప్పుడు కొంచెం ప్రికాషన్స్ తీసుకుని వెళ్ళండి అని ఆవిడ కాషన్ ఇచ్చింది, అంతవరకే. ఆవిడెవరిని ఆ ఈవెంట్ని కానీ ప్రభాకర్ రెడ్డినో లేకపోతే మరొకళ్ళనో ఏమీ కించపరచలా. చాలా క్యాజువల్ కాషన్ నోటీస్ ఇచ్చింది ఆవిడ, తెలిసిన సందర్భంగా. దాని మీద ఆయన రియాక్ట్ అయిపోయి, అసలు నువ్వేంటో నీ భాగవతం ఏంటో తెలుసా, నాకు అందరికీ తెలుసు ప్రపంచంలో అన్న పద్ధతిలో మాట్లాడాడు. అది చాలా దుర్మార్గమైన గ్రాంటెడ్ స్టేట్మెంట్. ఈ గ్రాంటెడ్ స్టేట్మెంట్లు ఇచ్చి పడేసినప్పుడు ఇండస్ట్రీ కదా స్పందించాలి. అది ఆ అమ్మాయిని ఒక్కతనే అన్నారని అనుకోనక్కర్లేదు. అది నిజానికి ప్రపంచంలో ఆవిడ లాగా అంటే కళారంగంలో ఉన్నటువంటి అందరూ అమ్మాయిల్ని అనేసినట్టుగానే భావించాల్సి ఉంటుంది. అందుకని ఆ రకమైన స్పందనని కూడగట్టి ఒక సీరియస్గా గనక ఫైట్ ఇచ్చుంటే ప్రభాకర్ రెడ్డిని లోపలేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఆయన సారీ చెప్పాడు తర్వాత, ఆయనకి వేడి అర్థమైంది. ఈ వేడి అర్థమవుతున్నటువంటి క్రమంలో ఆయనలో ఒక మార్పు మొదలై నెమ్మదిగా బహిరంగంగా బేషరతుగా క్షమాపణ చెప్పేసుకున్నాడు. కానీ అప్పటికే కేసులు ఫైల్ అయి ఉన్నాయి. ఈ ఫైల్ అయి ఉన్న కేసుల తాలూకా పరిణామం ఇప్పుడు చూస్తున్నాం. దీన్ని ఆయన డెఫినెట్గా నేను సాల్వ్ చేసుకుంటాడని అనుకుంటున్నా. అంటే ఆయన పొలిటికల్ ఇమేజ్ ఇదంతా ఉంది, టీడీపీ సపోర్ట్ ఉంది, భారతీయ జనతా పార్టీ కూడా ఈయన పట్ల అంత వ్యతిరేకంగా అయితే కనిపించడం లేదు. ఈయన ఏదో చేయాలి, కంట్రోల్ చేయాలన్న పద్ధతిలో కూడా వ్యవహరించట్లేదు. ఈయన సారీ చెప్పేశాడు. ఆ రోజున కొంచెం దూకుడుగా బిహేవ్ చేసినందుకు అక్కడ కూడా కోపం వచ్చింది. ఆ ఏరియాలో కూడా కొంత మంట రాజేయగలిగాడు ఈయన. కానీ ప్రస్తుతం ఆ మూడ్లో లేరు. ఆ మూడ్లో లేరు కాబట్టి వీరు కొంచెం టైం తీసుకుని డెఫినెట్గా దీనిలో నుంచి బయటకు వచ్చే ప్రయత్నం అయితే చేస్తాడు. ఆయనకి కొంత కనిపించకుండా టీడీపీ సపోర్ట్ చేసే అవకాశం కూడా ఉంది. కానీ ఉన్న కండిషన్ నుంచి ఇమ్మీడియట్గా అతన్ని అంతర్ధానం చేయటం అయ్యే పని కాదు కాబట్టి ఈ చర్యలు తీసుకుంటున్నారు. ఈ అరెస్టు దాకా వెళ్తుంది, ఇది అనివార్యం. ఈ అనివార్యతని కొని తెచ్చుకుంది ప్రభాకర్ రెడ్డి. ప్రభాకర్ రెడ్డికి మాత్రమే కాదు, వారి సోదరుడికి కూడా ఈ అంటే ఒక రకంగా తనని తాను అదుపులో పెట్టుకుని మాట్లాడటం అనేది లేదు. ఏ ఎమోషన్ అయితే ఆయన మనసులో
నడుస్తోందో ఆ ఎమోషన్ని యథాతథంగా ప్రపంచం ముందు ప్రదర్శిస్తారు వీళ్ళు. అది ప్రాబ్లం. కొంచెం మీరు దాన్ని దాచేసి మాట్లాడాలి బహిరంగ వేదికల మీద. మీకు అనిపించింది మాట్లాడతారంటే కుదరదు అన్ని సందర్భాల్లోనూ. కానీ వీళ్ళిద్దరూ అనిపించింది మాట్లాడి వివాదాస్పదం అవుతారు. అలా మాట్లాడటం అనేది దానికి ఒక ప్రాతిపదిక ఏంటంటే మనం ఏం చేసినా చెల్లుతుంది, మనం చెల్లుబాటు చేసుకోగలం అనే కాన్ఫిడెన్స్. ఇది యాటిట్యూడ్ కాదు. ఇది యాటిట్యూడ్ అని చెప్తున్నారు కానీ అది కాదు. అంటే ఏమిటి, వీళ్ళు ఏదైనా బుల్డోజ్ చేయగలం అనేటువంటి ఒక రకమైనటువంటి అహంకారం. ఆ అహంకారం ఉండటం వల్లనే ఆయన అలా బిహేవ్ చేస్తున్నాడు ప్రభాకర్ రెడ్డి గారు. ఆయన నిరంతర తలకాయ నొప్పిగా మారుతూ ఉంటాడు. చాలా సందర్భాల్లో ఆయన ఎవరో ఒకళ్ళతో ఒక రిలేషన్లో నుంచి ఒక మాట అనేస్తాడు. ఆ మాట అన్న తర్వాత అవతల వాళ్ళు హర్ట్ అయ్యి వాళ్ళ గొడవలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇలా అనేక సందర్భాల్లో ఆయన అనేక పద్ధతుల్లో రెచ్చిపోవడం మనం చూసాం. అందుకని ప్రభాకర్ రెడ్డి గారు కొంచెం ప్రమాదకరం. ఆయన మీద సీరియస్గానే కేసు నడపగలిగితే, నడిపే పరిస్థితి డెఫినెట్గా ఉండదు. ఆయన కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తాడు, అయిపోతుంది. అవసరమైతే ఇది తప్పు, సారీ చెప్పిన వీడియో ఉంది, ఇంకా నేను ఆల్రెడీ సారీ చెప్పాను కదా అని ప్రదర్శిస్తాడు, అయిపోతుంది. ఏది ఏమైనా జేసీ టార్గెట్ కావటం అనేది మాత్రం బాగుంది. నిజంగానే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అంటే అన్ని ప్రత్యేకతలు, అంటే మత పరిరక్షణ అనేది ఆడవాళ్ళ బాధ్యతగా ప్రవచనం చెప్పడం అనేది ఒక ప్రోగ్రామ్గా మారిపోయింది ఈ మధ్యకాలంలో. కానీ ఆచరణాత్మకంగా వాళ్ళని గౌరవంగా చూస్తున్నామా లేదా అనేది పట్టించుకోరు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు నోటికి ఎలా వస్తే అలా మారుతారు, ఎలా కావాలంటే అలా బిహేవ్ చేస్తారు. కానీ సందర్భం వచ్చినప్పుడు మాత్రం ఇదేమన్నా జరుగుతుందేమో అని భయం. అందుకని ఆయన డోలాయమాన స్థితిలోనే మాట్లాడుతున్నాడు ఇప్పటికీ. ఈ డోలాయమాన స్థితిలో ఉండటం సందర్భంగా ఆయన మీద ఒక కేసు, ప్రభాకర్ రెడ్డి మీద ఒక కేసు నమోదు కావటం, ఆ సందర్భంగా అరెస్టు, మంచి పరిణామాలే జరగాలి. అలా జరిగితేనే తెలుస్తుంది. సార్, ఈమెకి బీజేపీ వైపు నుంచి ఏమన్నా సపోర్ట్ దొరికే అవకాశం ఉందా సార్ ఇప్పుడు?